అందరికీ నమస్తే. మన గుడివాడ అమర్నాథ్ గారు, ఈయన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యువత ముద్దుగా గుడ్డు అమర్నాథ్ గారు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. ఈయన ఈరోజు ఆవేశంగా వచ్చి ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఆ ఛాలెంజ్ ఏంటో ఒకసారి చూద్దాం. దావోస్లో చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వాళ్ళ తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. ఛాలెంజ్ లోకేష్ వస్తాడో లేకపోతే మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో, నేను దావోస్ వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే, ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు, నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఎక్కడన్నా అనున్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను. రాజకీయాల నుంచి మానేస్తాడు. ఛాలెంజ్. నేను 40 సంవత్సరాలు వయసు నాకు ఇంకో 20-25 సంవత్సరాలు రాజకీయం చేసేటువంటి అవకాశం ఉంది. ఏమన్నాడు? ఆ మాట అన్నట్టు చూపిస్తే ఎవరైనా కావచ్చు రాజకీయ సన్యాసం తీసుకుంటా, నాకు 40 ఏళ్ళు ఇంకొక 20 ఏళ్ళు నేను వదులుకుంటా అని చెప్పాడు. నీ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నాం. గుడివాడ అమర్నాథ్ గారు, మీరు ఛాలెంజ్ చేశారు, వీడియో కానీ ఇది కానీ చూపిస్తే మేము పోలేదు, మాకు ఇన్విటేషన్ రాలేదని ఈ విధంగా అని చెప్పి మేము ఆ రోజు దుష్ప్రచారం చేయాలి. నువ్వు అన్న మాటలనే చెప్పాం. మర్చిపోయి ఉండొచ్చు, నీకేమన్నా మతిమరుపు ఏమన్నా ఉందేమో, కాస్త మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. మీరు చేసిన ఛాలెంజ్కి కట్టుబడి ఉండండి. మీరు అన్న మాట ప్రూఫ్. దావోస్ లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు. ఇది నువ్వే కదా గుడివాడ అమర్నాథ్ గారు? మళ్ళీ అది నేను కాదు, అది ఏఐ జనరేటెడ్ అంటావేమో, ఒకసారి చూసుకో. నువ్వే కదా ఆహ్వానం పంపలేదని నీ నోటితో నువ్వే చెప్పావు ఆ రోజు పత్రికా సమావేశంలో. ప్రభుత్వం అందుకనే అక్కడికి వెళ్ళలేదు, ఎవరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళలేదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, లేదా మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు అని చెప్పి ఒక లిస్ట్ ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సోషల్ మీడియాలో పెడుతూ అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. సహజంగా ఈ సందర్భంలో, అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్స్. విపరీతమైన చలి ఉంటది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2000 గుర్తుపెట్టుకో. ఏమన్నావు? విపరీతమైన చలి ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని చెప్పి నువ్వే అంటా ఉన్నావు. ఇక్కడ దుష్ప్రచారం అని నువ్వే అన్నావు ఆ రోజు. మళ్ళీ ఎందుకు వెళ్ళలేదంటే చలిగా ఉంది, ఈ విధంగా నేను వెళ్ళలేకపోతున్నా అని చెప్పి నువ్వే మాట్లాడావు. గుడివాడ అమర్నాథ్ గారు, ఇది మీరే చూసుకోండి బాగా, ఈ విధంగా ఉంటుంది అందుకని నువ్వే చెప్తున్నావు. 3000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరు స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయట. ఇది సాక్షాత్తు మీరే చెప్పారు కదా అమర్నాథ్ గారు, అక్కడ ఉండే స్నానం చేస్తారా? ఈ విధంగా చిల్లరగా ఆనాడు మంత్రి అనేది కూడా మర్చిపోయి ఈ విధంగా చిల్లర మాటలు మాట్లాడింది ఎవరు? మీరే కదా. నీకు దమ్ము ఉంటే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి రాజకీయ సన్యాసం తీసుకో. జగన్మోహన్ రెడ్డి లాగా, రాజశేఖర్ రెడ్డి లాగా, మళ్ళీ గతంలో మీ పార్టీలో ఒక ఆవేశం స్టార్ ఉన్నాడు, కాలకేయుళ్ళు ఎక్కడ అరుస్తూ ఉంటాడు, ఐ థింక్ అనిల్, అతను కూడా అన్నాడు ఎలక్షన్ ముందు, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా, ఒక అమ్మకి అబ్బకి బుట్టుంటే అని ఇలాంటి పదాలు వాడాడు ఆ రోజు. ఎవరు? మన అనిల్ గారు. ఈరోజు అదే చిచి పోతే తొండి అని చెప్పి మాట తప్పాడు, మనం తిప్పాడు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు 1999లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మళ్ళీ ఆయన కూడా మాట తప్పాడు, మనం తిప్పాడు. ఈ రోజు నువ్వు ఇంత ఆవేశంగా చెప్పావు కదా ఛాలెంజ్, మేము చూపించావు నువ్వు అన్న మాట. నువ్వు ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి రాజకీయ సన్యాసం తీసుకో, నువ్వు నిజాయితీ పరుడివి అని అనిపించుకుంటే. లేకపోతే నేను కూడా దొందే రాజశేఖర్ రెడ్డి లాగా, అనిల్ లాగా, జగన్మోహన్ రెడ్డి లాగానే చూస్తావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా గమనించండి, ఇతను మాట మీద నిలబడతాడా? రాజశేఖర్ రెడ్డి లాగా, జగన్మోహన్ రెడ్డి లాగా, అనిల్ లాగా ఇతను కూడా మడమ తిప్పుతాడా? చూద్దాం. ఇప్పుడైతే వీడియో చూపించాం, నీకు దమ్ము ఉంటే రాజకీయ సన్యాసం తీసుకో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.